ఒక్క వీడియోకి 20,000 మంది సబ్స్క్రైబర్స్ వచ్చారు. ఇప్పుడు నా ఛానల్ వైటీ స్టూడియో అయితే ఓపెన్ చేసుకుందాం. తర్వాత కంటెంట్లోకి వెళ్ళి షార్ట్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇప్పుడు ఈ వీడియోలో 4వ వీడియోని అయితే సెలెక్ట్ చేసుకుందాం. తర్వాత సబ్స్క్రైబర్స్ అయితే సెలెక్ట్ చేసుకుందాం. ఇక్కడ మీరే చూడొచ్చు, ఈ వీడియోకి 20,000 పైన సబ్స్క్రైబర్స్ అయితే వచ్చారు. కావాలంటే సబ్స్క్రైబర్స్ ఎలా గ్రో అయ్యారో కూడా మొత్తం చూడొచ్చు. తర్వాత ఈ వీడియో రీచ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, నా ఛానల్కి అయితే షార్ట్స్ ఫీడ్ నుంచి అయితే వ్యూస్ సబ్స్క్రైబర్స్ అయితే ఎక్కువగా వచ్చారు. తర్వాత ఈ వీడియో ఎంగేజ్మెంట్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, ఈ వీడియో నేను 60 సెకండ్లు అయితే పెట్టాను. కానీ ఈ వీడియోని చూసింది మాత్రం 40 సెకండ్లు మాత్రమే. అంటే యావరేజ్గా 70% అయితే చూశారు. తర్వాత ఈ వీడియోని యూట్యూబ్ 100 మందికి రికమెండ్ చేస్తే దాంట్లో 75 మంది ఈ వీడియోని అయితే స్కిప్ చేయకుండా అయితే చూశారు. ఫైనల్గా ఆడియన్స్ సెక్షన్లోకి అయితే వెళ్దాం. ఇక్కడ చూడొచ్చు, దాదాపు 95% మంది మొబైల్లో అయితే చూస్తున్నారు నా వీడియోస్ని. మిగతా వాళ్ళంతా కంప్యూటర్స్లో, టీవీల్లో అయితే చూస్తున్నారు. తర్వాత ఈ వీడియో బాయ్స్ ఎంతమంది చూస్తున్నారో, గర్ల్స్ ఎంతమంది చూస్తున్నారో కూడా చూడొచ్చు. ఏ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఎక్కువగా చూస్తున్నారో కూడా చూడొచ్చు. ఒక్క వీడియోకి 20,000 మంది సబ్స్క్రైబర్స్ ఎలా వచ్చారో మీకైతే నా ఛానల్ అనాలిటిక్స్ ఓపెన్ చేసి మీకైతే ప్రూఫ్ అయితే చూపించాను. ఈ వీడియో మీకు నచ్చితే 1000 likes అయితే టార్గెట్ ఇస్తున్నాను, చేసేయండి. థ్యాంక్ యూ గైస్.